చక్రాస్ గురించి చెప్పండి. చక్రాస్ అనేవి 7 చక్రాస్ ఉంటాయి. ఓకే. ఈ చక్రాస్ అన్ని కూడా మన రెండో శరీరంలో ప్రాణమయ కోశంలో ఉంటాయి అన్నమాట. ఓకే. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఓకే. సో ఎప్పుడైతే ఈ చక్రాస్లో ఇంబ్యాలెన్సెస్ వస్తాయో సెకండ్ బాడీలో, అప్పుడు ఫిజికల్ బాడీలో డిజీజెస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. మరి ఆ చక్రాస్ని అలైన్ చేసుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 బాడీస్ గురించి ఫస్ట్ క్లియర్గా తెలియాలి. ఓకే. 7 బాడీస్ ఉంటాయి, కానీ మెంటల్ బాడీలో మన థాట్స్ అనేటివి, మన సరికాని థాట్స్ కానీ మన ఆలోచనలన్నీ మెంటల్ బాడీలో ఫామ్ అవుతాయి. ఓకే. మెంటల్ బాడీలో ఒక సరికాని థాట్ వస్తే అది ఎమోషనల్ బాడీలో ఫియర్ అండ్ భయాన్ని కానీ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది మన భావనామయ శరీరంలో. ఎమోషనల్ బాడీలో ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ మనం తీసుకుంటామో, ఈ ఎనర్జీ బాడీ అంటే సెకండ్ బాడీ, ఈ సెకండ్ బాడీలో ఎనర్జీ డిప్లీషన్ జరుగుతుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశము, భావనామయ కోశము అండ్ ఏమంటారు 4th బాడీని వచ్చేసి విజ్ఞానమయ కోశం. 4th బాడీ అంటే అనాహత చక్ర. ఎప్పుడైతే మన హార్ట్ చక్రాలో, ఇప్పుడు అంటాం కదా ఏదైనా హృదయంతో కనెక్ట్ అవ్వాలి, ఎవరైనా చెప్పమంటే హార్ట్ఫుల్గా ఇట్లా మనస్సాక్షి ఇక్కడ వేసుకొని చెప్తాం, కానీ మైండ్కి ఎప్పుడు కనెక్ట్ అవ్వం కదా, మైండ్ ఎప్పుడు ఇక్కడ మన చెయ్యి ఇక్కడికే పోతుంది. సో హార్ట్ చక్రాలు ఎమోషనల్ బాగా అక్యుములేషన్ బాగా అయిపోయినప్పుడు, అంటే సరికాని ఎనర్జీ, సరికాని భావాలు ఇవన్నీ ఉన్నప్పుడు, హార్ట్ చక్రాలో ఉన్నప్పుడు ఎమోషనల్ బాడీ మీద మనకు సరికాని భయాలు, నెగిటివ్ ఎమోషన్స్, భయము, కోపము, ద్వేషము ఇవన్నీ ఉండడం వల్ల మన చక్రా సిస్టంలో ఎనర్జీ అనేది సరిగ్గా సరఫరా అవ్వదు. ఓకే. ఈ ఎనర్జీ సరఫరా అవ్వకపోవడం వల్ల ఫిజికల్ బాడీలో డిసీజెస్ వస్తాయి. ఇది రూట్ లెవెల్ అనమాట. ఓకే. మనం ఓన్లీ టాబ్లెట్ ఇచ్చేస్తాం, కానీ అది అంత టెంపరీ వరకే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకో కడుపు నొప్పి వస్తుంది. ఓకే. ఈ ఫిజికల్ బాడీకి ఒక ప్రాబ్లం వచ్చింది, దీని రూట్ వచ్చేసి అనాహత చక్రం దగ్గర ఉంది అంటున్నారు. దీన్ని హీల్ చేయడం ఎలా? అదే సెల్ఫ్ లవ్. అనాహత చక్రం అంటేనే హార్ట్. ఓకే. హార్ట్ కి ఆ లవ్ అనేది లేదు, మనము ఏవేవో పెట్టేసుకున్నాము. ఈ లవ్ని ఎలా ఇవ్వాలి? ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చిందండి, ఇప్పుడు అనాహత చక్రంలో హృదయం నుంచే ప్రాబ్లం ఉంది, రైట్? సెల్ఫ్ లవ్ లేదు. ఇప్పుడు నేను సెల్ఫ్ లవ్ ఎలా ఇచ్చుకోవాలి? ఏ పద్ధతుల్లో ఇచ్చుకోవాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుస్తుంది అనమాట, మనము తెలుసుకున్నాం సబ్జెక్ట్ అనేది మనకు అందింది, జ్ఞానం అనేది ఎవరో ఒకరి ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఎమోషన్స్ మీద మనం ఫస్ట్ కళ్ళు మూసుకొని నాలో ఏ ఉన్నాయో ఫస్ట్ రాసి పెట్టుకోవాలి. ఏవి నా ఎమోషన్స్ ఉన్నాయి? కోపం ఎక్కువగా ఉందా, ద్వేషమా, ఈర్ష్యనా, జలసా, ఎవరైనా ఎదుగుతూ ఉంటే జలస్ ఫీల్ అవుతున్నానా? సో ఇవన్నీ రాసుకోవాలన్నమాట, ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ మన సటిల్ బాడీస్లో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ ఎమోషన్స్ అన్నీ చూసుకొని ఎమోషనల్ క్లెన్జింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎమోషన్ క్లెన్జింగ్ చేసుకుంటుందో హార్ట్ చక్ర అనే పెటల్స్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఎమోషనల్ క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు ఏ ఎమోషన్ అనిపిస్తుందో ఆ వ్యక్తి గురించి, ఒక హస్బెండే ఉన్నాడు లేకపోతే ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ గురించి బాగా హర్ట్ చేశాడు, మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసేసుకొని కంప్లీట్గా ఆ వ్యక్తి మీద మీకు ఏ కోపం ఉందో ఏం మైండ్ పెట్టకుండా కంప్లీట్గా రాసేయాలన్నమాట. కంప్లీట్గా రాసేసేసి ఇంకా అది కంప్లీట్గా బర్న్ చేసేయాలి. కాల్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలంటే, ఇంకా ఆ వ్యక్తి మీద ఉన్న కోపం అంతా కూడా దగ్ధం అయిపోయింది, ఆ ఎమోషన్ అంతా వెళ్ళిపోయిందని కంప్లీట్గా చేసేస్తే హార్ట్ ఫ్రీ అయిపోతుంది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి, ఇప్పుడు మనకు కోపం అనేది, ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా మంచిగా ఉన్నాం మనము, ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒక మాట అనిపోయాడు, అంతవరకు హ్యాపీగా లైట్గా ఉండే మనము ఒక వ్యక్తి ఏదో అన్నాడని భారంగా ఇన్కన్వీనియంట్గా ఎవరో మాట్లాడుతుంటారు, బట్ స్టిల్ మనకు ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటాం, పక్కన వాళ్ళు మాట్లాడిస్తుంటారు మనల్ని, కానీ ఏదో పోరా చిరాకు పడతాం అనమాట, ఎందుకంటే మన లోపల ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎట్లా చేసుకోవాలంటే, ఫస్ట్ మనం గుర్తించాలి, ఒక బబుల్లా ఊహించుకొని, ఒక నీటి బుడగలు ఉంటాయి కదా, ఒక సర్ఫ్ ఊదితే మనకి నీటి బుడగలు వస్తాయి కదా. సో ఎమోషన్స్ అనేవి కూడా అంత టెంపరీ అనమాట, సిచ్యువేషన్ ప్రకారం వస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ హీల్ అయిపోతే ఎమోషన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇంతకు మీకు ఎమోషన్స్ ఉన్నాయా లేవా? ఎమోషన్స్ అనేటివి అందరికీ ఉంటాయి, కానీ ఎంత క్విక్గా దాని నుంచి మనం బయటకు వస్తాం. ఇప్పుడు నన్ను అంటారు, నేను అది ఎక్కువ క్యారీ చేయను అనమాట, జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో బయటకు వచ్చేస్తాను అనమాట. ఒక ఎగ్జాంపుల్, బిఫోర్ మెడిటేషన్ మీ ఎమోషన్స్ ఏంటి, ఆఫ్టర్ మెడిటేషన్ మీ ఎమోషన్స్ ఏంటి? సో బిఫోర్ మెడిటేషన్ ఎలా అంటే, ఏ చిన్న విషయం వచ్చినా ఎవరన్నా ఏమన్నా అంటే అది ఆల్మోస్ట్ నెలలు క్యారీ చేసేదాన్ని, ఆల్మోస్ట్ వీక్స్. నన్ను ఆ వ్యక్తిని చూస్తే బయటికి నవ్వుతూ ఉంటాను, అట్ ద సేమ్ టైం ఎలా అనిపించేదంటే ఆ వ్యక్తి అన్న మాటలు అన్ని ఎమోషన్స్ నాలో ఉండేటివి అనమాట. అంటే మర్చిపోయాం అనుకుంటాం, కానీ మళ్ళీ ఆ వ్యక్తిని చూడగానే మనకు అన్నీ గుర్తొస్తాయి, ఎప్పుడెప్పుడో తన స్టార్టింగ్ అనేటివన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. సో అది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేశానంటే, ఈ టెక్నిక్స్ అన్ని యూస్ చేయడం వల్ల ఒక బబుల్ ఊహించుకునేదాన్ని. సో నాకు ఆ వ్యక్తి మీద కోపం అనే ఎమోషన్ ఉంది, ఆ వ్యక్తి మీద కోపం కాదు, ఈ ఎమోషన్ అనేది నాకు ఆ వ్యక్తి మీద కోపం కలిగేలా చేస్తుంది. సో ఆ కోపం అనేది ఊహించుకొని ఆ బబుల్లో కోపం అనేది పెట్టి ఆ బబుల్ని ఇట్లా బర్స్ట్ చేసేసేదాన్ని అనమాట.
అంటే అయిపోతుంది అది ఆ బబుల్ బర్స్ట్ అయిపోయినప్పుడు కంప్లీట్గా అదంతా కాంతిలో కలిసిపోయింది, ఇంకా అదంతా నాలో నుంచి విడుదల అయిపోయేసి ఒక లైట్లో, డివైన్ లైట్లో కలిసిపోయేది, హీల్ అయిపోయింది. కంప్లీట్గా నమ్మకంతో చేస్తాను నేను ఈ స్టేజ్ని. ఓకే, చాలా మంచి ఒక డెఫినెట్గా ఎక్సర్సైజ్ ఇది మాత్రం చాలా ట్రై చేయండి ఎవరైనా నేను చెప్పేది, ఎందుకంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనిషి అంటేనే ఎమోషన్స్ కదా. ఇప్పుడు మార్నింగ్ ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు ఎంతో మంది మన జీవితంలో ఎన్నో రకాల విషయాలలో మనల్ని ట్రిగ్గర్ చేస్తుంటారు ఆల్వేస్. Yes. మనం ట్రిగ్గర్ అవుతూ ఉంటాం ఆల్వేస్. Yes. బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలనేది అందరూ ఆలోచిస్తుంటారు, కానీ దానికి మార్గం తెలియదు. Yes. చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ వాట్ అబౌట్ యువర్ థాట్ ప్యాటర్న్? అంటే చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, చాలా మాకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి, ఎంత రాకూడదు అనుకున్నా కానీ అవి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి అంటారు. Yes. అట్లా ఇప్పుడు మీ జీవితంలో మీకు ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయా? ఒకవేళ వస్తే వాటిని మీరు ఎలా డీల్ చేస్తారు? సో నెగిటివ్ థాట్స్ అనేటివి వచ్చేటివి బాగా. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయంటే భయం ఉన్నప్పుడు, భయం ఎక్కువ ఉంటే ఆ భయం ఏం చేస్తుందంటే మన నెగిటివ్ థాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాంటివంటే, ఇంకా ఇప్పుడు నాకు ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు మా డాడీ లేట్గా వచ్చేవారు ఇంటికి, కొంచెం బిజినెస్ చేసేవారు. 9:30 అంటే మాకు చిన్నప్పుడు పిల్లలు త్వరగా 8:30కి అంతా అయిపోయేది మా డిన్నర్ అట్లా. సో అప్పుడు ఏమైపోయిందంటే 9:30 ఆ టైంలోకి వచ్చేసరికి నాకేమైపోయిందంటే, అమ్మ మా డాడీకి ఏమన్నా అయిపోతుందేమో, యాక్సిడెంట్ అయింది, అట్లా తెలియకుండా భయం వల్ల నెగిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ చేశాయి అనమాట. సో నాకు అది మెడిటేషన్లోకి వచ్చేంత వరకు తెలియదు ఎలా డీల్ చేయాలో. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది, ఓకే భయం అనేది మనము అది ఇవ్వడం వల్లే ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే మనం దేన్నైతే ఎక్కువ దానికి ఎనర్జీ పెడతామో అది ఇంకా వస్తుంటుంది అనమాట మన లైఫ్లోకి. సో ఆ భయాన్ని కంప్లీట్గా నేను పక్కన పెట్టడం స్టార్ట్ చేశాను మెడిటేషన్ ద్వారా. అంటే ఏం కాదు, అది భయం అనేది ఈ ఎనర్జీ నాది కాదు, డిలీట్ చేసేస్తున్నాను. పదే పదే చెప్పుకోవడం వల్ల ఆ భయం నుంచి చాలా మటుకు నేను బయటకు వచ్చేస్తాను అనమాట. అనవసరమైన వాటికి భయపడకుండా. సో థాట్ ప్యాటర్న్స్ నుంచి అలా థాట్ ప్యాటర్న్స్ బాగా మిరాక్యులస్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, థాట్ పవర్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. ధ్యానం బాగా చేయడం వల్ల సంకల్ప శక్తి బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. బాగా త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఎనర్జీ అంతా నాకు ఏం కావాలో దాని మీదనే పెట్టడం వల్ల త్వరగా వచ్చేస్తుంది నా లైఫ్లోకి నేను ఏమైతే కావాలనుకుంటున్నాను. గ్రేట్ మ్యామ్, బాగుంది, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అండ్ ఇప్పుడు మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు కావచ్చు, పేరెంట్స్ లేకపోతే చిల్డ్రన్ కావచ్చు, మాట 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 పెరుగుతూ ఉంటుంది మామూలుగా. అంటే మనం మాట్లాడే భాష అంతా కూడా చాలా వరకు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం, తెలుసో తెలియకనో. అలా బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మీరు మాట్లాడే మాటల్లో తేడా ఉందా? ఏదైనా తేడా గమనించారా? ఉంది. ఎందుకంటే బిఫోర్ మెడిటేషన్ నేను ఎలా ఉండేదాన్ని అంటే, ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతాడా లేదా చూసేదాన్ని కాదు, రెక్లెస్గా మాట్లాడేదాన్ని అనమాట. నాకేంటి నన్ను అంటావా, చెప్పాను కదా, ఈగో ఉండేది. ఈగో వల్లనే కదా మనం హర్ట్ అయ్యేసి, ఈగో హర్ట్ అయిందంటే మనం ఎంత వల్గర్ లాంగ్వేజ్ అయినా మాట్లాడతాం. చాలా మందిని చూస్తుంటా ఎంత. సో ఈగో అనేది అనమాట మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో మెడిటేషన్కి ముందు కూడా బాగా అంటే ఇట్లా తెలియకుండా అజ్ఞానం ఈగో వల్ల ఎట్లా అంటే ఇట్లా మాట్లాడేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే చాలా అవేర్నెస్గా ఉంటాను అనమాట. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా అది మనకు తిరిగి వస్తుందని తెలిసినప్పుడు, మీరు ఒక బాల్ పంపిస్తే, ఒక న్యూటన్ లా ప్రకారం బాల్ పైకి వేస్తే అది ఖచ్చితంగా కిందికి రావాల్సిందే. అలా ఒక మాట మీరు విశ్వంలోకి ఎవరికైనా అన్నప్పుడు మీకు ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది. సో అలాంటి అన్నప్పుడు ఎందుకు మనం పక్కన వ్యక్తిని హర్ట్ చేయాలి, అనవసరంగా ఎందుకు హర్ట్ చేయాలి? సో ఇప్పుడు ఆ మాట మీద ఎంతో ఎరుకతో ఉన్నారు అనమాట.